అన్నా రెడీ చెప్పు. ఇప్పుడు కూడా నీ నుంచి 10 మంది బతకాలి తప్ప 10 మంది నుంచి నువ్వు బతకూడదు. ఖచ్చితంగా. అదొక్కటి గుర్తుపెట్టుకో. కన్నీళ్ళు అనేది చాలా విలువైంది. ఒక చుక్క పడ్డదంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేము. కన్నీళ్ళన్నీ రానవద్దు. గొప్ప శాశ్వతం కాదు, నీతి శాశ్వతం. 10 మందిలో మంచోడు అనిపించుకునే శాశ్వతం. ప్రజలు మనసు తెలుసుకుంటే చాలు. డబ్బే వాళ్ళు వస్తుంది, రేపు పోతుంది. ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడని వస్తుంది. మనం బాగుంటే ప్రజల్లో పేరు తెచ్చుకుంటే చాలు. జెన్యున్గా ఆడు. నీ దీనికోసం వేరే వాళ్ళు మాత్రం చేయొద్దు. నీ ఆట నువ్వు ఆడు. నువ్వు నీటిగా ఆడుతానో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. ఓకేనా? అది మాత్రం ఈ స్టేజ్ ముందు చెప్పుకుంటాను సార్. జీవితంలో వాడు మాకు ఉంటాడు అని కూడా మేము కళ్ళ కూడా ఉంచలేదు. ఈ రోజు వాడి మైండ్